హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా మేమైతే కీమా తీసుకొచ్చాము. అయితే ఇప్పుడు కీమా దాని రెసిపీ అనేది ఇప్పుడు మనం చూసుకుందాము. ఆయిల్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ సరిపడినంత వేసుకొని దాంట్లో మనం బిర్యానీ ఆకు, బండపువ్వు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసాము. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం సన్నగా తరుముకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. అలా ఒకసారి కలిపేసిన తర్వాత మెంతి ఆకులు, కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకుంటాను. అది మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కాస్తంత అల్లము, పసుపు కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఎందుకంటే అది ఆయిల్లో అడుగంటినట్టు అవుతుంది కదా, అందుకే అల్లం వేయగానే మనం కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత చిటికెడు మనం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు అనేది వేసేసుకుంటున్నాం. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని కలిపేసుకోవాలి స్పూన్తో. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కీమాను అందులో వేసేయాలి. కడిగి పెట్టుకున్న కీమాను ఇప్పుడు నేను దాంట్లో వేసేస్తున్నాను ఆయిల్లో. నీళ్ళన్నీ అడిచిపోయే విధంగా చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా నేను కీమాను, కడిగి పెట్టుకున్న కీమాను వేసేస్తున్నాను. అదంతా వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పూన్తో మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి నేను కొంచెం చిటికేడు మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మగ్గుతుంది అన్నట్టు, అందుకే నేను కొంచెం లైట్గా సాల్ట్ అనేది వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మనం ఆ మూతను తీస్తూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో నేను కొబ్బరి పొడి, దానికి సరిపడినంత కొబ్బరి పొడిని వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత
ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను సరిపడినంత. కొంచెం చిటికెడు హోల్ గరం మసాలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నామండి, అది కూడా కొంచెం చిటికెడు వేసాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సరిపడినంత కారం కూడా వేసేసుకుంటున్నాను. స్పైసీ కారం ఎక్కువ వేసుకోవాలని, నాన్ వెజ్లో అయితే కారం ఎక్కువగా ఉంటేనే దాని స్మెల్ అనేది రాదు. సో నేను ఇప్పుడు మిర్చి పౌడర్ సరిపడినంత వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మళ్ళీ ఆ మూతను తీసి కలిపేసుకుంటున్నాను, ఎందుకంటే కిందికి అడుగంటుతుంది కదా, అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి. దాంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని